అందరికీ వందనాలు. ఈరోజు సంఘాన్ని గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. చర్చ్, సంఘము అనే ఈ వర్డ్ ఎక్కడి నుంచి డిరైవ్ చేయబడింది అంటే ఎక్లీషియా అనే గ్రీక్ వర్డ్ నుంచి డిరైవ్ చేయబడింది. దీని మీనింగ్ ఏంటి అంటే టు కాల్డ్ అవుట్ పీపుల్, అంటే పిలువబడిన వారు. ఎక్కడి నుంచి అంటే లోకంలో నుంచి, సాతాను రాజ్యంలో నుంచి, చీకటిలో నుంచి దేవుని ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి పిలువబడినటువంటి సమూహమే సంఘము. సంఘము అంటే బిల్డింగ్ కాదు, కానీ సంఘము అంటే పిలువబడిన వారి యొక్క జనము యొక్క సమూహము అని అర్థము. అయితే దేవుని సంఘములోనికి పిలువబడినటువంటి మన అందరము కూడా ఎలా జీవించాలి, ప్రతి క్రైస్తవుడు కూడా ఎలా జీవించాలి, సంఘ జీవితం ఎలా ఉండాలి అంటే సంఘంలో విశ్వాసంలో మనం ఐక్యతను కలిగి ఉండాలి, క్రమశిక్షణ జీవితాన్ని కలిగి ఉండాలి, ఒకరి భావాలను ఒకరితో మనం పంచుకునే వారిగా ఉండాలి, సన్నిహితమైనటువంటి సంబంధాన్ని మనం కలిగి ఉండాలి, మనము లెక్క అప్పచెప్పవలసిన వారమై ఉన్నామని ఎరిగి మన ప్రవర్తనను మనం జాగ్రత్తగా చూసుకునే వారిగా ఉండాలి. అలా కాకుండా మనం లోకానుసారముగా మనం జీవించకూడదు. ఇంకా ప్రతి ఆదివారము కూడా తప్పక దేవుని సన్నిధిలో కూడుకుంటూ పరలోకపు తండ్రి ప్రేమను మనం మరింతగా పొందుకుంటూ ఆనందంతో సంతోషంతో ప్రార్థిస్తూ ఆరాధిస్తూ ఇంకా ప్రభు బలలో పాలిభాగం తీసుకుంటూ దేవుని వాక్యాన్ని మరింతగా మన జీవితాల్లోనికి అన్వయించుకుంటూ దేవుని యొక్క కృపను మరింతగా మనం పొందుకునేటువంటి ఆ స్థలమే సంఘము. కాబట్టి సంఘాన్ని ఎవరు కూడా నిర్లక్ష్యం చేయొద్దు. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.